అందరికీ నమస్కారం అండి. 5000 సంవత్సరాల క్రితం దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో అవతరించి దుష్ట సంహారం గావించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో తన బంధువులను, గురువులను, స్నేహితులను చూసిన అర్జునుడు వారితో యుద్ధం చేయడానికి అతని మనసు అంగీకరించదు. ఆ సమయంలో అర్జునుడిని కార్యోన్ముఖుణ్ణి చేయడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించిన పవిత్రమైన దివ్యజ్ఞానమే ఈ భగవద్గీత. ఈ ఘట్టము మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున జరిగింది. అందుచేత ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా గీతా జయంతిని జరుపుకుంటాం. గీత సాక్షాత్తు భగవంతుడి నోటి నుండి రావడం వలన సమస్త మానవ జాతికి పరమ ప్రామాణికమై దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథమై విరచిల్లుతుంది. భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉంటాయి. వీటిని 18 అధ్యాయములుగా విభజించారు. భగవద్గీత గురించి లోతుగా వివరించడం కొరకు మేము మరొక వీడియో చేస్తాము. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.